నమస్తే. దేశ రాజధాని ఢిల్లీలో అరావళి పర్వతాల యొక్క వివాదం నడుస్తూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అక్కడ కావాలనే దీనికి సంబంధించి మైనింగ్ నడుస్తూ ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. అక్కడ సుప్రీంకోర్టు దీన్ని స్పందించి ఖచ్చితంగా ఇది మైనింగ్ ఏం కాదు, 100 మీటర్ల ఎక్కువ ఉన్న వాటిని మాత్రమే పర్వతాలు అంటారు, తక్కువ ఉన్న వాటికి కాబట్టి తీసేసిన ప్రాబ్లం లేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మాట్లాడదాం అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటా వివాదం, బీజేపీ ఏం చెప్తా ఉంది, లేకపోతే సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ఇచ్చింది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు మాట్లాడదాం. మనతో పాటు పర్యావరణ రక్షకులు రుచిత్ ఆశాకమన్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీరు కూడా అక్కడ వెళ్ళి చాలా సేకరించిన పరిస్థితి, నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, అది నిజంగా మంచి పని లేకపోతే నిజంగా ఎటువంటి ఏమైనా మైనింగ్ జరుగుతుంది, అసలు ఏంది? లేదు, వితౌట్ ఎనీ డౌట్ సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ఖచ్చితంగా అది అంటే ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, ప్రజలకి విరుద్ధంగా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజలకి ఉపయోగం కాదు, పర్యావరణవేత్తలకి ఉపయోగం కాదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ తప్పు అని ఎందుకు అంటున్నా అంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ ఫాల్స్ అంటే ఈ జడ్జిమెంట్ ఏదైతుందో ఈ జడ్జిమెంట్ లో చాలా తప్పిదాలు ఉన్నాయని నేను బిలీవ్ చేస్తున్నా. ఇది నేను అంటున్న మాట కాదు, పర్యావరణవేత్తలు అందరం కలెక్టివ్ గా అంటున్న మాట. ఎందుకంటే దీనికి బాధ్యత వహించాల్సింది భూపేంద్ర యాదవ్, ఎవరైతే ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఉన్నాడో మన కేంద్ర ప్రభుత్వం కింద, ఆయనే అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మినిస్ట్రీ కిందనే, ఆ మంత్రాలయ కిందనే ఈ రిపోర్ట్ ని అడిగిండ్రు. సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందట డెఫినేషన్ ఆరావళిది డిఫైన్ చేయాలంటే MOFCC వాళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఒక డెఫినేషన్ తో రండి, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పినప్పుడు MOFCC చేయాల్సిన పని ఏంటి? వాస్తవంగానే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి. కానీ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడకుండా మైనింగ్ చేసేటోళ్లతోని ఆరావళి మౌంటైన్ ఎవరైతే కట్ చేసి ఆరావళి మౌంటైన్ తో ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి. ఎట్లాంటి ఆలోచనలు అంటే 90% ఆరావళి మౌంటైన్ రేంజ్ 100 మీటర్ల కంటే తక్కువ హైట్లు ఉంటది. 90% ఆరావళి మౌంటైన్ రేంజ్ 100 మీటర్ల కంటే తక్కువ హైట్ ఉంటుంది. మరి ఆ 90%ని మీ ప్రొటెక్షన్ ఎందుకు తీసుకురాలేదు ఈ రోజు? ఆరావళి డెఫినేషన్ ఎందుకు తీసుకురాలేరు ఈ రోజు? ఎందుకంటే MOFCC వాళ్ళు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడకుండా వాళ్ళు మైనింగ్ వాళ్ళతో మాట్లాడి మైనింగ్ వాళ్ళ తొత్తుగా మారి ఈ రోజు ఇటువంటి రిపోర్ట్ ని సుప్రీంకోర్టు కి సబ్మిట్ చేసినారు. సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో HCU సందర్భంలో పర్యావరణంతో నిల్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టుని కూడా తప్పుదోవ పట్టించే పరిస్థితి ఈ రోజు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీది ఉంది. ఈ లాబీ ఏదైతుందో మైనింగ్ లాబీ వాళ్ళు చేస్తున్నాం. మేము ఖచ్చితంగా ఇదేదైతే ప్రయత్నం చేస్తుందో MOFCC దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. ఇమీడియట్ గా ఆరావళి మౌంటైన్స్ ఏదైతే 640 కిలోమీటర్స్ లో ఆరావళి మౌంటైన్ రేంజ్ మొత్తం ఏదైతుందో 100 మీటర్లు 10 మీటర్లు ఇదంతా కాదు, మొత్తం ఒక సైంటిఫిక్ స్టడీ చేసి దాన్ని ఒక ప్రాపర్ డెఫినేషన్ తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తాం. సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు? సో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఓవర్ వ్యూ ఒకవేళ మీకు ఇవ్వాలని అనుకుంటే దాంట్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆరావళి మౌంటైన్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్. 2 బిలియన్ ఇయర్స్ నుంచి ఉంది అది. హిమాలయ మౌంటైన్ రేంజ్ అనేది రీసెంట్, అంటే కొన్ని కోట్ల సంవత్సరాలే అవుతుంది. అదే మీరు గనక ఆరావళి మౌంటైన్ రేంజ్ చూసుకుంటే 2 బిలియన్ ఇయర్స్ నుంచి ఆరావళి మౌంటైన్ రేంజ్ ఉంది. ఇంత ఓల్డ్ మౌంటైన్ రేంజ్ మరి అదొక్కటే కాకుండా మీరు తార ఎడారి తెలుసు కదా, రాజస్థాన్ లో ఉండేది. ఈ ఎడారి రాజస్థాన్ లో కొద్ది భాగమే స్థీమితం కావడానికి కారణం ఆరావళి మౌంటైన్. అదొక బ్యారియర్ లెక్క యాక్ట్ చేస్తుంది. అది ఉండడం వల్లనే డెజర్ట్ అనేది వేరే చోట్లకి పాకదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంటెన్స్ గా అంటే బీభత్సంగా ఏదైతే మైనింగ్ జరుగుతుందో అక్కడ దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ మౌంటైన్ రేంజ్ ఏరియా అనేది ఈ డెజర్ట్ ఏరియా అనేది పెరుగుతుంది. అంటే ఎడారి ప్రాంతం అనేది పెరుగుకుంటూ పోవడం వల్ల అక్కడున్న ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. కైలాష్ మీనా లాంటి యాక్టివిస్ట్ మైనింగ్ కి విరుద్ధంగా ఎంతో బీభత్సమైన యాక్టివిజం, అసలు ఘోరమైన పరిస్థితి, వాళ్ళ మీద పోయింటి మైనింగ్ వాళ్ళు అటాక్ చేయడము ఇదంతా జరుగుతున్న సమయంలో ఏదైతే సుప్రీం కోర్టుకి కేసు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన సుప్రీం కోర్టు అడిగిన విషయం ఏంటంటే మరి ఆరావళి అంటే ఏంటి లీగల్ గా దేనైనా ప్రొటెక్ట్. ఇప్పుడు ఫారెస్ట్ ఉంది, ఒక ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలని అంటే ఫారెస్ట్ అంటే ఏంటి అనేది లీగల్ గా ఒక డెఫినేషన్ ఉండాలి కదా. కాబట్టి అసలు ఆరావళి అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ ని మినిస్ట్రీ తీసుకోనండి అని పర్యావరణం మినిస్ట్రీకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చిన డెఫినేషనే ఇది. ఏంటంట 100 మీటర్ల కంటే తక్కువ హైట్ ఏదన్నా ఉంటే అది ఆరావళి కాదంట, 100 మీటర్ల కంటే పైకి ఎత్తుకుంటే అది ఆరావళి అనంట. కానీ ఎక్స్పర్ట్స్ అంటున్న మాట ఏంటి, జియాలజిస్ట్ అంటున్న మాట ఏంటి, వాళ్ళు ఏమంటున్నారంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉండే ఏరియా ఏదైతుందో దట్ ఈస్ ఆల్ ఓవర్
అదే 90% ఉంది ఆరావళిలో. సో ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆరావళి మౌంటైన్ రేంజ్ మీద ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలని మేము అంటున్నాం. సో ఇప్పటికే ఢిల్లీ మొత్తం పెద్ద ఎత్తున పొల్యూషన్ అయిపోయింది. ఇప్పటికే మాస్కులు పెట్టి తిరుగుతున్న పరిస్థితి, వచ్చే కాలంలో కూడా ఆక్సిజన్ కూడా కొనే పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కూడా నిపుణులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ పర్వతాల పేరుతో పర్యావరణాన్ని మొత్తం పాడు చేస్తే ప్రజల పరిస్థితి ఏంది, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణుల పరిస్థితి ఏంది అడవిలో? ఇప్పుడు బీజేపీ అంటే ఇక్కడ ఇదంతా స్టార్ట్ చేసిందే బీజేపీ. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నేను ఒక సుప్రీంకోర్టు కేసులో నేను పిటిషనర్ కూడా ఒక విషయంలో బేసికలీ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని 2023లో ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు అడవి డెఫినేషన్, అడవి అంటే ఏంటి మీ అండర్స్టాండింగ్ ప్రకారం ఫారెస్ట్ అంటే ఏంటి? పచ్చదనం, చెట్లు, లేకపోతే మంచి ఆక్సిజన్ వస్తుందని చెప్పేసి చాలా మంది 1900 సమయంలో 1999 ఆ టైంలో గోదావరన్ వర్మన్ అని ఇదే ప్రశ్న. ఇప్పుడు మనం ఎట్లయితే ఈరోజు ఆరావళి గురించి ఉద్యమకారులు అందరూ అడగడం వల్ల అసలు ఆరావళి అంటే ఏంది అనే ప్రశ్న కోసము 1990లో ఒక గోదావరన్ వర్మన్ అనే కేసులో సుప్రీంకోర్టు ఏమన్నా ఒక ప్రశ్న వచ్చింది, ఏమన్నా అసలు ఫారెస్ట్ డెఫినేషన్ ఏంది, ఫారెస్ట్ అంటే దేన్ని మనం లీగలీ ఫారెస్ట్ గా కన్సిడర్ చేయాలి, దేన్ని మనం కన్సిడర్ చేయొద్దు అనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్లస్ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే డిక్షనరీ అకార్డింగ్, అంటే డిక్షనరీ ప్రకారం ఏది అయితే అదే మనం ఫారెస్ట్ గా కన్సిడర్ చేస్తామని చెప్పేసి అట్లా చెప్పారు. అట్లా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఎక్కడెక్కడైతే వాస్తవానికి ఎంతో కొంత గ్రీన్ కవర్ ఉంటుందో దాన్ని మనం ఫారెస్ట్ లెక్క అనుకోవచ్చు, దాన్ని మనం అది ఆ ప్రొటెక్షన్ లో వస్తుంది ఆ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు మన బీజేపీ పని ఎట్లుంటది అంటే వాళ్ళ తీరెట్లుంటది అంటే, ఒకవైపు నరేంద్ర మోడీ హెచ్యూ టైంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమన్నాడు హర్యానాలో ఒక సభలో ఏమంటాడంటే, చూడండి మిత్రం ఏంది రాహుల్ గాంధీ ఇంకా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అడవులని కూడా వదులుతలేదు, ఏంది జంతువులను కూడా వదులుతలేదు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు, పొడు మాటలు. కానీ అదే నరేంద్ర మోడీకి కొంచెమైనా అంటే డస్ హీ హ్యావ్ అ లిటిల్ సెన్స్? బికాస్ under his government only in 2023 they released a act, they released a bill, forest conservation amendment bill, which says that forest అంటే అసలు డిక్షనరీ మీనింగ్ కాదంట. సుప్రీం కోర్ట్ ఏదైతే డిక్షనరీ మీనింగ్ అని చెప్పిందో దాన్ని కొట్టివేస్తూ వీళ్ళు ఒక కొత్త డెఫినేషన్ ని తీసుకొచ్చినారు. ఏదైతే గవర్నమెంట్ లెక్కల్లో ఉంటుందో అదే ఫారెస్ట్ అని అంట. మీరు దానికి ఒక ఇంపార్టెంట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, గవర్నమెంట్ లెక్కల ప్రకారం కాంచగచ్చిబౌలి హెచ్సి ఫారెస్ట్ కాదు గవర్నమెంట్ లెక్కల ప్రకారం. మరి దాన్ని అసలు ఫారెస్ట్ లెక్క ఎందుకు కన్సిడర్ చేయరు అంటే, సుప్రీం కోర్ట్ ఏదైతే తెలివితోని ఏదైతే వాళ్ళకి ఏదైతే సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఉందో దాంతో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దానికి విరుద్ధంగా వీళ్ళు ఒక యాక్ట్ చేసారు. అక్కడున్న నిరసనలు జరిగినా కానీ దాన్ని ముందుకు తీసుకుపోయారు. అట్లనే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, పర్యావరణం డెఫినేషన్ మార్చేస్తారు. ఆరావళి అరే అదొక కొండ ఏంటిది, ఇట్స్ పర్వత్మాల అని అంటారు, ఇట్స్ హిల్ రేంజ్. ఆ హిల్ రేంజ్ ని నువ్వు హిల్ రేంజ్ నే అసలు కన్సిడర్ చేయకుండా దాని మొత్తం దాని డెఫినేషన్ ని మార్చుతా అంటే ఎట్లా? సో ఇట్ ఈస్ ఆల్ దిస్ ఇస్ అ ట్రెండ్ టు సపోర్ట్ క్యాపిటలిస్ట్. అంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో, పర్యావరణాన్ని నాశనం చేసేసి అడవులు నాశనం చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఈ బీజేపీ ఏదైతే ట్రెండ్ స్టార్ట్ చేసిందో దాంట్లో పార్టీ ఇది. ఎందుకంటే ఎంఓఎఫ్సిసి సబ్మిట్ చేసింది రిపోర్ట్, సుప్రీంకోర్టు బాధ్యత కాదు, ఎంఓఎఫ్సిసికి బుద్ధి ఉండాలి. అదే ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వాళ్ళకి కొంచెమైనా ఉందా అండర్స్టాండింగ్? ఎన్వైరన్మెంట్ డెఫినేషన్ తెలుసా వాళ్ళకి? బయోడైవర్సిటీ అంటే తెలుసా? హిల్ రేంజ్ అంటే తెలుసా? తెలియనట్టే బిహేవ్ చేస్తున్నారు మరి వాళ్ళు. ఒక మౌంటైన్ రేంజ్ అంటే మొత్తం ఓవరాల్ లెవెల్లో ఉన్నది, దాన్ని కన్సిడర్ చేయకుండా ఇట్లా ఏంటి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయడము, ఇట్లాంటి ఒక జడ్జ్మెంట్ తీసుకురావడం ఇది ఖచ్చితంగా అన్సైంటిఫిక్. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో బీజేపీకి సానుకూలంగా తీర్పిచ్చింది. మరి నిజంగా అక్కడ మైనింగ్ జరుగుతుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు, కానీ సుప్రీంకోర్టు ఏమో తీర్పు వచ్చింది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ఇష్యూ? మేము సుప్రీంకోర్టు బీజేపీకి ఈ విషయంలో ఏంటి అనుకూలంగా ఇచ్చింది అట్లనేం కాదు. మన మినిస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైతే మినిస్ట్రీ ఉందో, కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఏదైతే ఉందో అది ప్రజల మాట వినాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, అది దాని బాధ్యత. కానీ అది ఇప్పుడు అది కాంట్రాక్టర్ల తొత్తుగా మారితే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు బాధ్యతతోని పర్యావరణం మినిస్ట్రీ మీరు సబ్మిట్ చేయండి, ఒక సైంటిఫిక్ ఇన్పుట్ ఇవ్వండి అని అంటే అది ఒక తప్పు ఇన్పుట్ ఇస్తే ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఎంటైర్ అకౌంటబిలిటీ గోస్ టు MOFCC and MOFCC should take back this report, whatever they told to Supreme Court, that should be taken back, and a people-centric and ecology-centric new report should be submitted, and a new judgment should come. Okay, right, thank you.
ఇక్కడ చూసుకుంటే ఇప్పటికే ఢిల్లీలో ఇష్టానికి కూడా పొల్యూషన్ అయిపోయిందని చెప్పి చాలా రకాలు కూడా శ్వాస సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. త్వరలో కూడా మాస్క్లు వేసుకొని తిరిగే పరిస్థితులు వస్తాయని చెప్పి చాలా రకాలు కూడా మాట్లాడుతూ ఉన్నాం దేశవ్యాప్తంగా. కానీ ఇక్కడ పర్యావరణాన్ని ఢిల్లీలో కాపాడేది అరావళి హిల్స్, అరావళి పర్వతాలు. కానీ ఈ పర్వతాలని అడవిని ధ్వంసం చేస్తూ వెళ్తే ఖచ్చితంగా ఆక్సిజన్కి ఇబ్బంది అయ్యి ప్రజలందరూ కావచ్చు, వన్యప్రాణులంతా, అడవిలో ఉన్న వన్యప్రాణులంతా ప్రజల్లోకి వచ్చి కూడా అందరూ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని పునరాలోచించాలి. సుప్రీంకోర్టు కూడా మళ్ళొకసారి పునరాలోచించి ఆ తీర్పును కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పర్యావరణ రక్షకులు రుచి తాశకంలో కూడా చెప్తున్న పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ.